ये चुनाव जो है ये पहला ऐसा चुनाव है जिसमें कांग्रेस पार्टी और इंडिया गठबंधन संविधान की रक्षा कर रहे हैं और बीजेपी के लोग संविधान को बदलना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమికి మరియు బీజేపీ మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే ఎన్నిక। ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం జరిగే ఎన్నిక, ఒక ఆలోచన కోసం పోరాటం జరిగే ఎన్నిక అని మీకు తెలియజేస్తా ఉన్నాను। अगर देश में गरीब लोगों को कुछ मिला, पिछड़ों को, दलितों को, आदिवासियों को कुछ मिला, तो उसका कारण ये किताब हमारा संविधान है। ఈ దేశంలో మహిళలకు, బీదలకు, బడుగులకు, ఆదివాసీలకు, దళితులకు ఏదైనా లభించింది అంటే అది రాజ్యాంగం వల్ల లభించింది అని తెలియజేస్తా ఉన్నాము। अगर आपको सरकार में रोजगार मिलता है, अगर पब्लिक सेक्टर बना, अगर आपको आरक्षण मिला, तो सारा का सारा इस किताब के कारण मिला। इस किताब से पहले आपके लिए हिंदुस्तान में कोई अधिकार नहीं थे। మీకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికినా, ఇంకా ఎటువంటి ఉపాధి దొరికినా అది మొత్తం ఈ రాజ్యాంగం వల్లే వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాం। हिंदुस्तान में 50% पिछड़े वर्ग के लोग हैं, 15% दलित हैं, 8% आदिवासी हैं, 5% गरीब जनरल कास्ट के लोग हैं, 15% माइनॉरिटी के हैं। భారతదేశంలో 15% దళితులు ఉన్నారు, 8% మైనారిటీలు ఉన్నారు, 15% ఆదివాసీలు ఉన్నారు, 5% వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు। మొత్తం కలుపుకుంటే 50% మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను। इन लोगों की रक्षा ये किताब करती है। వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నాము। और बीजेपी के लोग, नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తా ఉంది। ये किताब अंबेडकर जी और गांधी जी ने दी। ఈ పుస్తకం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బీద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం రాసినటువంటి పుస్తకం అని తెలియజేస్తా ఉన్నాం। कहा जा सकता है कि अंबेडकर जी, गांधी जी के बिना ये नहीं बन सकती थी। అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు లేకుంటే రాజ్యాంగం అనే పుస్తకం రచించబడబోయేది అని తెలియజేస్తా ఉన్నాం। बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బడుగులు, బలహీనుల కోసం తయారు చేసేటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని చించివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాం। तो ये चुनाव इस किताब को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता, कोई नहीं हटा सकता। ఈ పుస్తకాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కూటమి చించివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు। నేను, కాంగ్రెస్ పార్టీ, మా మిత్రులంతా కలిసి మీ హక్కులను కాపాడడం కోసం, ఈ పుస్తకాన్ని కాపాడడం కోసం మీకోసం పోరాటం చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను।